హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టీమ్ డిఎస్సి. ఈరోజు మనం కృష్ణానది గురించి నేర్చుకుందాము. కృష్ణానదినే కృష్ణవేణి అని కూడా పిలుస్తారు. అయితే కృష్ణానది పొడవైన నదుల్లో 4వ స్థానంలో ఉంది, 4th ప్లేస్లో ఉంది. మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో మహాబలేశ్వరంలో పుట్టింది. దీని పొడవు 1400 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో ప్రవహిస్తుంది. ఏపీలో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాలలో ప్రవహిస్తుంది. అయితే తెలంగాణ, ఏపీలను పాక్షికంగా వేరు చేస్తూ చివరిగా కృష్ణా జిల్లా హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. అయితే ఇక్కడ కృష్ణానదిలో 4 అనేది కామన్ పాయింట్ అనమాట. ఇది 4th ప్లేస్లో ఉంది. దీని పొడవు 1400 కిలోమీటర్లు. ఇక్కడ కూడా 4 అనేది ఉంది. కృష్ణానది అనేది 4 రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర. నెక్స్ట్, కృష్ణానది ఒడ్డున మహాబలేశ్వరం, ఆలంపూర్ జోగులాంబ, విజయవాడ కనకదుర్గ, అమరావతి, అమరేశ్వరం మొదలైన పవిత్ర స్థలాలు ఉన్నాయి. ప్రీవియస్ బిట్ అంటే అమరేశ్వరం అనేది ఏ నది ఒడ్డున ఉంది అని అడిగారు. ఇక్కడ కృష్ణానది ఒడ్డున ఉంది. కృష్ణానది ఒడ్డున ఉన్న నగరాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. మహారాష్ట్రలో కృష్ణానది ఒడ్డున ఉన్న నగరాలు ఏంటంటే సంగిలి, కరడ. ఏపీలో విజయవాడ కృష్ణానది ఒడ్డున ఉంది. నెక్స్ట్, 2009లో కర్నూలు నగరానికి తుంగభద్ర నది వల్ల వరదలు వచ్చాయి. 2019లో కృష్ణానది వల్ల కృష్ణా మరియు గుంటూరులో వరదలు వచ్చాయి. 2009లో కర్నూలులో వచ్చింది, అది కూడా తుంగభద్ర నది వల్ల. ఎగ్జాక్ట్ 10 years తర్వాత కృష్ణానది వల్ల కృష్ణా మరియు గుంటూరు జిల్లాలో వరదలు వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.